ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా కృష్ణా జిల్లా గ్రంథాల సంస్థ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట గ్రేడ్ 1 గ్రంథాలయంలో వారం రోజుల పాటు నిర్వహించిన వివిధ కార్యక్రమాలు నేడు ముగిశాయి. ముగింపు సభ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ రంగపురం రాఘవేంద్ర, 10వ వార్డు కౌన్సిలర్ కన్నెబోయిన రామలక్ష్మి, సభ అధ్యక్షులుగా డాక్టర్ వడ్డేపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీరామ్ చిన్నప్పటి నుంచే పిల్లల పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకుంటే వ్యక్తిత్వ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి రచించారు. 24,000 శ్లోకాలు 6 ఖండాలతో రచించారు వాల్మీకి మహర్షి. రాముడు ధనుర్విద్యలో నైపుణ్యం కలిగి ఉన్నాడు. రాముడు తన తల్లిదండ్రులని ఎప్పుడు జవదాటని వాడు. రాముడు చాలా విశ్వభారతి డిగ్రీ కాలేజ్ ఎస్ఏ రైటింగ్ లో ఇచ్చిన కాన్సెప్ట్ కెన్ టుడేస్ ఎడ్యుకేషన్ సొసైటీ విల్ చేంజ్ ఆర్ టుమారోస్ సొసైటీ. సో నేను రాసింది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఆఫ్ కోర్స్ మన చాలా ఇంపార్టెంట్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఎడ్యుకేషన్ ఎలా మారుస్తున్నారు అంటే మన సొసైటీని ఎలా మార్చగలదు అంటే ఇట్స్ నథింగ్ బట్ విత్ అవర్ టీచర్స్. సో టీచర్స్ అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం అనేది కరెక్ట్గా ఉంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది. అండ్ దాని నుంచి వచ్చే మంచి మంచి జర్మ్స్ చామ్స్ మన సొసైటీని చేంజ్ చేయగలరు. సో మై కన్క్లూజన్ ఈజ్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ కరెక్ట్గా ఉంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల చాలా వండర్స్ చేయగలరు. థ్యాంక్ యూ. దాంట్లో ప్రతి కాలేజీ స్కూల్లో కూడా ఉపాధ్యాయులు ఎక్కువ మార్కులు రావాలి అని చూస్తున్నారు, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళకి అందించట్లేదు. స్టూడెంట్స్ డిజిటల్ లెర్నింగ్ ద్వారా ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యా విధానం నేర్చుకుంటున్నారు. దాన్ని బట్టి విద్యా విధానం కొన్ని లోపాలు విద్యలో సరిచేస్తే నేటి విద్యా విధానం సమాజాన్ని ఖచ్చితంగా మార్చగలరు. నమస్కారములు. నా పేరు మైత్రి. నేను విశ్వభారతి డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. నేటి విద్యా విధానం నేటి సమాజాన్ని నిర్మించగలుగుతుందా? విద్య అంటే ఏజ్కి సంబంధం లేదు. ఏ వయసులో ఉన్నా సరే నేర్చుకోదగినది విద్య. నేటి విద్యలో మనం చదువుతున్నాం అంటే మార్క్స్ కోసం చదువుతున్నాం, కానీ మన నాలెడ్జ్ కోసం మనం చదవట్లేదు. సో మనం విద్య అనేది నాలెడ్జ్ అంటే మనం జీవితంలో ఎలా మన లైఫ్ని ఎలా నడపాలి అని చెప్పి మనం నేర్చుకోవాలి. అంటే చదువు అంటే ఓన్లీ మార్క్స్ కోసం చదివేది కాదు. విద్య వల్ల విద్యని మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి నేను రాశాను. థ్యాంక్ యూ. The family relationships to the Ramayana. We have to learn from the Ramayana. There are so many things. First of all, the Lord Rama, he respect their parents. He respect his parents. So he went to the Aranyavasam for the 14 years without asking him any questions. He went, and also like that we also respect our parents. And we have to, and our parents, if we didn't need to study education. If we respect our parents, the education will come automatically. Our parents are our real gods and our real teachers. And we have to, and in the responsibilities of the relationships and the blood relations, the Rama and Lakshmana, they both brothers and the Sita is his wife. So they all went to with the Rama because of the dear loves.
So, like that also we love our socialities and neighbors also. And respect our elders. Thank you. చాలా బాగుంటుంది. అదేవిధంగా అబ్దుల్ కలాం మాట చెప్తారు, ఎప్పుడు కూడా మనం సక్సెస్ స్టోరీతో పాటు ఫెయిల్యూర్ స్టోరీ చదువుకోవాలంట. ఎందుకంటే ఒక భవనం చాలా బాగా కడతారు, దాని గురించి తెలుసుకోగల. ఒక భవనం కుప్పకూలిపోద్ది, అది తెలుసుకోవాలి. ఎందుకు కూలిపోయింది, ఎప్పుడైతే దానిలో ఉన్నటువంటి ల్యాబ్స్ ఏంటి, ఏదైతే లోటుపాటు ఉన్నాయో అది తెలుసుకున్నప్పుడు నెక్స్ట్ అటువంటి పొరపాటు చేయకుండా ఉంటాం. ఆ భవనం కాదు, ఫర్ ఎగ్జాంపుల్ జీవితంలో కొంతమంది ఫెయిల్యూర్ అవుతారు, చదువులో కావచ్చు, జీవితంలో ఎన్నో విషయాలు, వ్యాపారంలో కావచ్చు, రాజకీయాల్లో ఫెయిల్యూర్ అవుతారు. దానికి స్టోరీ, దానికి మెయిన్ ఒక కారణం ఏంటి అంటే వాడి యొక్క బ్యాడ్ హ్యాబిట్సా, లేక సరైన నాలెడ్జ్ లేకపోవడం, నిర్లక్ష్యమా, మనిషి యొక్క ఎందుకు ఫెయిల్యూర్ అనే విషయం మీద వాడికి స్టోరీ తెలుసుకుంటే మనం జీవితంలో అటువంటి తప్పు చేయని చెప్పి చెప్తాడు. అది ఎప్పుడు వస్తే పుస్తకాలు ఎదురు తెలుస్తాయి. ఆ విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ పెంచుకోవాలన్నా, కొత్త ఆలోచన రావాలన్నా, నిజంగా మరి ఇందాక మాస్టర్ చెప్పినప్పుడు, ఇందాక చేరువ చెప్పినప్పుడు కూడా నైట్ టైం మనం మంచి నిద్ర రావాలంటే బుక్స్ తప్పకుండా మంచి నిద్ర వస్తాయి. మరి ఏ కాడికి కూడా సెల్ ఫోన్స్ చూస్తూ ఉంటాం. సెల్ ఫోన్ చూడటం వలన తప్పకుండా కళ్ళ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత సమయాన్ని ఒక పేజీ చేస్తారు, వాళ్ళు ఒక పుస్తకం మంచి కాదు చెప్తున్నారు. అందువల్ల తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా గొప్పగా జీవిత చరిత్రలో ప్రపంచకానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు చదువుకొని మీ అందరూ కూడా ప్రతిరోజు 1 అవర్ రీడింగ్ బుక్. ఇదివరకు మేము చదువుకున్న రోజుల్లో ప్రతి స్కూల్లో లైబ్రరీ ఉండేది, ల్యాబ్ ఉండేది. ఇప్పుడు ఎక్కడ లైబ్రరీ లేదు, ల్యాబ్ కూడా ఏదో కార్పొరేట్ స్కూల్ వస్తూ ఉన్నాయి. అందువలన పుస్తకం చదవడం చాలా అవసరం. మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలంటే, మంచి ఆలోచన రావాలంటే, మంచి క్రమశిక్షణ రావాలంటే టెక్స్ట్ బుక్స్తో పాటు ఇతర పుస్తకాలు చదువుకొని మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుతూ మీ అందరూ కూడా శుభాశీస్సులు తీసుకున్నాం. ఆయన నిగర్వి మితభాషి సౌమ్య కాబట్టి స్మృతిగా విషయాన్ని మీకు తెలియజేశారు. ఎమ్మెల్యే సార్ చెప్పినటువంటి ఈ సభలో ఒడ్డేపి శ్రీనివాస్ గారు, తెలుగు మాస్టారు, మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర గారు, మున్సిపల్ కౌన్సిలర్ రామలక్ష్మి గారు, గుట్టె నాగరాజు గారు, మా మాస్టారు అబ్బాసారి గారు, లైబ్రరీ మస్తాన్ వలి గారు, బ్రహ్మ మాస్టారు, అదేవిధంగా కవి నరసింహరాజు గారు, పెద్దలందరికీ పేరు నమస్కారం చేసి చిన్నవాళ్ళకు శుభాశీస్సులు. నిజంగా ఈరోజు మరి జాతీయ గ్రంథాలయ వారోత్సవం ప్రతి ఏడు జరుపుకుంటా ఉన్నాం. మరి నిజంగా గ్రంథాలయ వారోత్సవం ఎందుకు జరుపుకున్నాం అంటే, గతంలో గ్రంథాలయ వారోత్సవాలు ఉండేవి కాదు. ఎందుకు జరుపుతున్నాం, గతంలో ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలయ లైబ్రరీకి వెళ్ళేవాడు. స్కూల్స్లో కాలేజ్ లైబ్రరీస్ ఉండేవి. ఇప్పుడు స్కూల్స్ దగ్గర లైబ్రరీస్ కూడా గ్రంథాలయాలు లేవు. ఎవడు కూడా లైబ్రరీ రావట్లా. ఎందుకంటే ఏ కాటికి కూడా మార్కులు రావాలి, మంచి మార్కులు రావాలి, మంచి ఉద్యోగం చేయాలని చెప్పి ఆ స్కూల్స్ అంతే ఆలోచిస్తే, కాలేజ్ అంతే ఆలోచిస్తే, పేరెంట్స్ కూడా వాళ్ళకి మంచి మార్కులు రావాలని చూస్తున్నారు తప్ప వాళ్ళకి జ్ఞానం రావాలని ఆలోచన చాలా తక్కువగా ఉంది. మరి నిజంగా ఇది లైబ్రరీ ఎందుకు అవసరం, బుక్స్ ఎందుకు చదువుకోవాలి ఒకసారి ఆలోచిస్తే ఇంగ్లీష్లో వస్తుంది, ఏ రూమ్ వితౌట్ బుక్, ఏ బాడీ వితౌట్ సౌల్. అంటే పుస్తకం లేని గది అలాంటిదో, ఆత్మ లేని బాడీ అలాంటిది. అంటే ఖచ్చితంగా గదిలో ఖచ్చితంగా పుస్తకం ఉండాలి, ఆత్మ లేకపోతే మనం లేము అని చెప్పిన మాట ఇంగ్లీష్లో మాట. అంటే ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్స్తో పాటు గ్రంథాలలో ఉన్నటువంటి నాలెడ్జ్ పెంచుకోవాలి. గొప్పవాళ్ళ జీవిత చరిత్ర, వివేకానంద కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, అబ్దుల్ కలాం కావచ్చు, బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర కావచ్చు, భారతం రామాయణం కావచ్చు, బైబిల్ కావచ్చు, పురాణం కావచ్చు, ఎన్నో విషయాలు తెలుసుకొని మీ టెక్స్ట్ బుక్లు చదివితే మార్కులు వస్తాయి. గ్రంథాలలో ఇతరులు ఎన్ని పుస్తకాలు చదివితే మీ యొక్క ఏ విధంగా బిహేవ్ చేయాలి, ప్రవర్తన, ఆలోచన, కొత్త ఆలోచన రావడం అంటే తప్పకుండా ఏదో కొత్త పుస్తకాలు చదువుతూ ఉండాలి. టెక్స్ట్ బుక్స్ నిజంగా నీకు అన్నింటి మార్క్స్ వచ్చినా సరే బయట నాలెడ్జ్ లేకపోతే, లోకజ్ఞానం లేకపోతే, టెక్స్ట్ బుక్లు నాలెడ్జ్ వస్తే లోకజ్ఞానం రావాలి. తప్పకుండా ఇతర పుస్తకాలు చదువుకోవాలి. చాలా మంది గొప్పవాళ్ళు బిఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం కానీ పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు, పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, అందరూ కూడా పుస్తక పఠనం అనేది బాగా అలవాటు కాబట్టి వాళ్ళకి ఎవరు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఏ విధంగా ఆలోచిస్తారు, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పే విషయం మీద మనం గొప్పవాళ్ళ జీవితం తెలుసుకుంటే